ఉన్న 6,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని ఎల్బీనగర్ లోని హసీనాపురం చౌరస్తాలో విద్యార్థులతో కలిసి ఆర్ కృష్ణయ్య నిరసన తెలిపారు. ప్రభుత్వం ఏర్పడి 3 ఏళ్లు కావస్తున్నా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలపై చిత్తశుద్ధి లేకుండా 42% రిజర్వేషన్లను అమలు చేస్తానని హామీ ఇచ్చి ఎన్నికల ముగిసిన వెంటనే పార్టీ పరంగా ఇస్తామంటూ మోసం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరిని ఎండగట్టి మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. 42% రిజర్వేషన్ రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు పోవాలని, స్థానిక సంస్థల ఎన్నికలకు అంత అత్యవసరం ఏముందంటూ ఆర్ కృష్ణయ్య ప్రశ్నించారు. బీసీలకు అడుగడుగున అన్యాయం చేస్తుంది. ఎందుకంటే ఒక సంవత్సరం నుంచి ఊరించి బీసీలకు 42% విద్యా ఉద్యోగాలలో స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ ఇస్తామని వాగ్దానం చేశారు. అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు, జనాభా లెక్కలు తీశారు. చివరకు నిన్న స్థానిక సంస్థల ఎన్నికల విషయం లోపల మేము పార్టీ పరంగా ఇస్తాము, ఇవ్వలేము అని చెప్పి ప్రకటించారు. మేము సవాల్ చేస్తున్నాం, సర్పంచ్ ఎన్నికలకు పార్టీ సింబల్ ఉండదు, ఓన్లీ ఇండిపెండెంట్ ఇలా పడతారు వార్డు మెంబర్లకు సర్పంచ్. ఎవరిని ఫూల్ చేయడానికి పార్టీ పరంగా 42% ఇస్తామంటారు. మాకు చట్టబద్ధంగా ఇవ్వాలి తప్ప బీసీలకు బిచ్చం వద్దు, వాటా కావాలి. బీసీలకు వాటా ఇవ్వాలి తప్ప రాజ్యాంగబద్ధంగా ఇవ్వాలి, చట్టబద్ధంగా ఇవ్వాలి తప్ప పార్టీ పరంగా వద్దని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాలలో బీసీలకు జనాభా ప్రకారం ఇవ్వాలి వాటా. ఇది వాటా బిచ్చం కాదు. రెండవది, ఒకవైపు కోర్టులో కేసు ఉంది, నువ్వు ఎన్నికలకు పోవాల్సిన అవసరం ఏముంది? ఏం తొందర ఉంది? కోర్టు జడ్జిమెంట్ రాని వచ్చిందా కాదు. ప్రభుత్వానికి అసలు చిత్తశుద్ధి లేదు, ఏదో దుమ్ముకపోయి దాటేసే వైఖరి ఉన్నది తప్ప ప్రభుత్వానికి బీసీలకు 42% ఇవ్వాలని చిత్తశుద్ధి లేదు. స్కాలర్షిప్లే ఇవ్వవు, ఫీజులు ఇవ్వవు, నువ్వు రిజర్వేషన్లు ఎట్లిస్తావు? నీ చేతులున్నాయే ఇవ్వవు. రెండవది, ఒక్కసారి కూడా ప్రభుత్వం ఢిల్లీకి పోయి అఖిలపక్షాన్ని తీసుకుపోయి ప్రధానమంత్రిని కలవడానికి ప్రయత్నం చేయడం లేదు.